ఈరోజు మనం డాక్టర్ వివేకానంద భీమిశెట్టి సార్ వచ్చేసి ప్రముఖ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ అనమాట. సార్ వచ్చేసి ఒక పేషెంట్కి తుంటి మార్పిడి ఆపరేషన్ చేసిందనమాట. ఒక రోజు అయింది చేసి. ఆ పేషెంట్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం. నేరుగా పేషెంట్ దగ్గర పోయి అక్కడ పోయే ముందు సార్తో కొన్ని విషయాలు ఉంటాం. ఇప్పుడు తుంటి మార్పిడి ఆపరేషన్ అనగానే కొంచెం భయపడిపోతారు. మామూలుగా నిలబడాలన్నా నడవాలన్నా నడుమే కదా. సో అది మార్పిడి అంటే ఏమవుతుంది అనేసి ఒక భయం ఉంటుంది సార్. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? అంటే తుంటి మార్పిడి ఆపరేషన్ అంటే నిజంగానే భయపడాలన్నా వాళ్ళు, లేదంటే నేరుగా వచ్చి మీతో మాట్లాడి ఈజీగా చేయించుకోవచ్చా, అంత ప్రమాదకరం అయిందా అన్నది కొంచెం వివరించండి సార్. సో తుంటి మార్పిడి అనేది సాధారణంగా ఈ హిప్ ఆర్థరైటిస్ అనే కండిషన్కి చేయడం జరుగుతుంది. ఈ హిప్ ఆర్థరైటిస్ ఎందువలన వస్తుందన్న దాన్ని బట్టి మనము డెసిషన్ తీసుకుంటాం. ఓకే సార్. అంటే ఉదాహరణకి సెప్టిక్ ఆర్థరైటిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది, ఓకే, ఏవాస్కులర్ నెక్రోసిస్ వల్ల వచ్చే ఆర్థరైటిస్ ఒక కండిషన్ ఉంటుంది, పోస్ట్ ట్రామాటిక్ అంటే ఇప్పుడు హిప్ ఫ్రాక్చర్స్ అయితే అదొక కండిషన్. సో వీటన్నిటికీ కూడా ఎండ్ స్టేజ్ ఆర్థరైటిస్ వస్తే వాటికి హిప్ రీప్లేస్మెంట్ ఇస్ ది ఓన్లీ ఆప్షన్. ఓకే, అంటే బాల్ అనేది ఎప్పుడైతే అరిగిపోతుందో బాల్ అనేది సరిగా లోపల తిరగదు కాబట్టి తిరగనందువల్ల కొబ్బరి తురుముతున్న ఫీలింగ్ ఉంటుంది అనమాట లోపల, నొప్పి. సో ఆ గూటులో కూర్చున్న బాల్ ఆ గూట్ని మొత్తం తినేస్తూ ఉంటుంది, గీర్కొని. సో ఇది రాను నొప్పి పెరుగుతూ ఉంటది, అవస్థ పెరుగుతూ ఉంటది. దానివల్ల వాళ్ళకి వెన్నుపూస కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీన్ని వెంటనే మార్చకపోతే వాళ్ళకి ఇతర ప్రాబ్లంలన్నీ పెరుగుతుంటాయి. కూర్చోడంలో ఇబ్బంది, నడవడంలో ఇబ్బంది, పడుకోవడంలో ఇబ్బంది, పడుకున్నా తిరగడంలో ఇబ్బంది. సో ప్రతి అడుగులో నొప్పి ఉంటుంది వాళ్ళకు. దానివల్ల వాళ్ళ పనులు చేసుకోలేరు. కాబట్టి ఈ ఆపరేషన్ చేస్తే వాళ్ళకి ఉపశమనం లభించి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. ఈ ఆపరేషన్ అయిందంటే తర్వాత యథావిధిగా వాళ్ళ పనులు చేసుకోగలరా సార్? అన్ని పనులు చేసుకోగలుగుతారండి యథావిధిగా. ఓకే, కింద కాళ్ళు మడుచుకొని కూర్చోద్దని చెప్తాము యూజువల్ గా, ఎందుకంటే జాయింట్ అనేది నార్మల్ కాదు కాబట్టి. ఓకే, సో అయినప్పటికీ కూర్చున్నా కూడా ఏమీ అవ్వదు. బట్ 90-95% మనము కూర్చోద్దనే చెప్తాం. అంటే పద్మాసనం వేసుకొని కూర్చోద్దని చెప్తాము. ఓకే సార్. ఎంత చెప్పినప్పటికీ చాలా మంది కూర్చుని ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏం అవ్వదు. కాకపోతే ఏంటంటే ఇంత అవస్థ పడి ఇంత సర్జరీ చేయించుకున్న తర్వాత ఆ రిస్క్ ఎందుకు తీసుకుంటారు అనే ఉద్దేశంతో కూర్చోద్దని చెప్పడం జరుగుతుంది. ఆ ఒక్క జాగ్రత్త మాత్రం, అదొక్కటే జాగ్రత్త. కుర్చీ మీద కూర్చోవచ్చు, కుర్చీ మీద నడపవచ్చు, బైక్ నడుపుకోవచ్చు, బరువులు ఎత్తుకోవచ్చు, కార్ నడుపుకోవచ్చు. ఓకే, సో వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏ పనులు ఇంత ముందు చేసుకునే వాళ్ళు ఇంచుమించు అన్ని పనులు యథావిధిగా చేసుకోగలరు. ఓకే సార్. సో మీరు చూసినారు కదా, మామూలుగా మనకు హిప్ రీప్లేస్మెంట్ అనగానే మనం ఏమనుకుంటే నడుము మొత్తం మార్చేస్తారేమో అనుకుంటాం. దీన్ని తుంటి ఆపరేషన్ అంటారు, తుంటి మార్పిడి అని చెప్పేసి. సార్ ఇప్పుడు మీకు వివరించినారు దానికి ఎలా ఉంటుందని. ఆపరేషన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి కూడా సార్ చెప్పినారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఆల్రెడీ సార్ నేను ఒక ఆపరేషన్ చేసి ఆ పేషెంట్ లోపల ఉన్నారనమాట. ఆ పేషెంట్ పరిస్థితి ఏంటి అనేది పేషెంట్ యొక్క మాటల్లోనే మనం విందాం. అంతకుముందు ఆయనకి ఎలా ఉండింది, ఇప్పుడు ఆపరేషన్ తర్వాత ఆయనకి ఎలా ఉంది అన్న విషయాలు డైరెక్ట్గా పేషెంట్ని అడిగి మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం ఒక రోజు క్రితం తుంటి మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నటువంటి ఒక ఆయన సార్తో మాట్లాడదాం. సార్, మీరు ఇప్పుడు తుంటి మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు, దానికి ముందర మీకున్న పరిస్థితి ఏంటి సార్? యాక్చువల్గా 3-4 మంత్స్ నుంచి వెళ్ళి జాయింట్ పెయిన్ చాలా హెవీగా ఉండేది. అంటే మీరు పని చేసుకోలేని పరిస్థితిలో ఉండిందా నొప్పి? అంటే కూర్చోవడానికి కానీ లేదంటే ఓన్గా నిల్చోవడానికి కానీ కూడా చాలా పెయిన్ ఉండేది. ఓకే, తర్వాత అందుకోసమని సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. మీకు ఎలా తెలిసింది సార్ ఇక్కడికి వస్తే? అంటే వివేకానంద సార్ దగ్గరికి రావాలని ఎలా అనిపించింది సార్ మీకు? అంటే ఎవరైనా చెప్పినారా సార్ గురించి ఏమన్నా? తెలుసుకునే వచ్చినాము. అయితే సార్ తోటి చేసుకుని అయితే ఇప్పుడు 2 days లోనే రికవరీ అయితే బాగానే ఉంది. ఓకే సార్. సార్కు ముందరే మీరు మాట్లాడారు సార్ సార్తో వచ్చి ఫస్ట్ కూర్చొని? ఫస్ట్ సార్ తోటి మాట్లాడిన తర్వాతనే మాట్లాడిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా? వస్తేనే కదా సార్ ఇక్కడ దాకా వచ్చి చేసుకునేది. కరెక్ట్గా చెప్పినారు, సటర్ బాగుంది. అంటే ఏంటంటే సార్, మామూలుగా మనకు తుంటి మార్పిడి అనగానే భయపడిపోతాం బేసిక్ గా. మీకు ఎలాంటి ఫీలింగ్ ఉండింది? నాకు కూడా భయమే ఉంది. ఉంటది అంటే నడవగలుగుతామా లేదా తర్వాత అనేది పెద్ద ఆపరేషన్ అట్లా అని చెప్పేసి. దాని తర్వాత అయితే ఇప్పుడైతే 2 days లోనే రికవరీ అనేది నాకు తెలిసిపోతుంది, నడవగలుగుతుంది. మీకు ఇప్పుడు లేచి నడవగలడం అదంతా జరుగుతుంది? ప్రజెంట్ అయితే వాకర్ తోటి నడవగలుగుతుంది. ఇప్పుడు నడుస్తారా సార్ మీరు ఒకసారి? మామూలుగా మీరు అన్నట్టు ఏంటంటే పెద్ద ఆపరేషన్ కాబట్టి ఇది జస్ట్ ఏమనుకుంటారంటే, ఈ తుంటి మార్పిడి కదా, నడవలేమా అని అనుకుంటారు. అందుకని మీకు ఆపరేషన్ చేసిన 1 or 2 days లోనే మీరు ఈ విధంగా నడగలుగుతున్నారంటే, సో మీకు ధైర్యమా, లేకపోతే సార్ ఆపరేషన్ చేసినాడు కదా నాకు ఇంకెలాంటి ఇబ్బంది ఉండదు అన్నది ఒక ధైర్యమా? ఎలా సార్ అది? సార్ చేసిన దాని వల్లనే కదా ఇప్పుడైతే అది కరెక్ట్. ఫస్ట్ లో మీరు టాబ్లెట్స్ అవి వాడుంటారు అనుకుంటా బహుశా. అవి పెయిన్ కిల్లర్స్ వాడాను, కానీ అవి ఇప్పుడు ఈ రోజు వేసుకుంటే ఈ రోజు వరకే టెంపరీ రిలీఫ్, సిమ్టమాటిక్ రిలీఫ్.
ఇప్పుడైతే పర్మనెంట్ కోసం అని చెప్పేసి ఆపరేషన్. ఇప్పుడు మీకు నొప్పి తగ్గింది, ఇప్పుడు నొప్పి ఉందా ఏమైనా తగ్గిందా? ఈ జాయింట్ లో లేదు, అంటే జస్ట్ ఆపరేషన్ చేసింది మాత్రమే పెయిన్ ఉంది. ఆపరేషన్ చేసిన దగ్గర మాత్రం పెయిన్. సో మీరు ఇప్పుడు నడిచేటప్పుడు మీకు ఏమన్నా ఇంతకు ముందర ఆపరేషన్ చేయక ముందర నడిచినప్పటికి ఇప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత నడిచేటప్పటికి డిఫరెన్స్ ఫ్రీ ఉంది, ఇప్పుడు ఫ్రీ ఉంది. అప్పుడు నడవలేకపోయినా కదా, నొప్పి భరించలేకపోయినా, నొప్పి ఎక్కువ నార్మల్ నడిచినా కూడా పెయిన్ వచ్చేది. ఇది 2 days లోనే వాళ్ళకి ఇంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అదే సార్, అదే మీకు అర్థమైంది కదా. అదే. సో సర్జరీ ముందు ఏంటంటే అది కుళ్ళిపోయిన దాని వల్ల ఉన్న నొప్పి చాలా విపరీతంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఒకటేసారి అదంతా పోయి ఆల్మోస్ట్ నార్మల్ అయిపోతుంది హిప్. ఇప్పుడు తను అన్నట్టు ఇప్పుడున్న నొప్పి కేవలం ఆ గాయం నొప్పి ఉంటుంది. ఆ గాయం ఎన్ని రోజులు మామూలుగా దెబ్బ తగిలితే అలా, సో అది అందాజగా ఒక 2 వారాలు పడుతుంది. అసలు నొప్పి ఉండదు, ఇంతకు ముందర ఉన్న సమస్య నొప్పి ఉండదు. అది ఓపెన్ చేసినారు కాబట్టి ఆ కట్టు నొప్పి ఉంటుంది. అది ఒకసారి హీల్ అయిపోయిందంటే మీకు అసలు ఇంకేమీ ఉండదు, అది కూడా ఉండదు. సో మెయిన్ గా ఏవియన్ అనే కండిషన్ ఉంది. దీనికి ఇప్పుడు ఎవరికి ఆపరేషన్ కావాలంటే ఎవరు గెంతుకుంటే వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవాలి. సో మనకు ఆపరేషన్ వద్దనే వివిధ ఉన్న రకరకాల మార్గాలు ఎంచుకుంటాం, తగ్గించుకునే ప్రయత్నం చేస్తాం. అంటే మందులు కావచ్చు, ఇంజెక్షన్ కావచ్చు. సో వాటిల్లో మీకు ఇంత 1 day రిలీఫ్ అనేది దొరికే ఛాన్స్ లేదు. దొరికేది. ఓకే, మెడిసిన్స్ అన్ని ఉంటాయి, మెడిసిన్స్ వేసుకుంటారు, నొప్పి తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వేసుకుంటారు. సో మెయిన్ గా మీరు అంటే ఎవరన్నా అడిగినా మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే మెడిసిన్స్ ఆర్ సిమ్టమాటిక్. అంటే ఎన్ని రోజులు మీరు నెట్గా వెళ్ళగలిగితే అన్ని రోజులు. ఒక పాయింట్ తర్వాత ఏంటంటే మెడిసిన్ కూడా పనిచేయదు. ఆ పాయింట్ మీకు కూడా వచ్చింది, మీరు పొజిషన్ వచ్చిన తర్వాతనే ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలి. సో ఆ పాయింట్ వచ్చినాకనే సర్జరీ. ఇప్పుడు అందరికి స్టేజ్ 3 ఉంది కదా అని చెప్పేసి సర్జరీకి వెళ్ళే అవసరం లేదు. సో వాళ్ళకి నొప్పి తగ్గట్లేదు, కూర్చుంటే కూడా నొప్పి వస్తుంది, నిల్చున్న ప్రతి సెకండ్ నొప్పి వస్తుంది అన్నప్పుడే వాళ్ళు ఎంచుకోవాల్సిన ఆప్షన్ ఇంకా అది. సో ఫైనల్ గా మీలాగా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి ఎవరన్నా, మాకు ఇది తుంటి నొప్పితో, వాళ్ళకి పర్లేదు ధైర్యంగా వచ్చి ఆపరేషన్ చేసుకోవచ్చు అని మీరు గంటపదంగా చెప్పగలరా? 100% చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు నా ఓన్ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి. సో ఇక మీద మీరు మామూలుగా ఏం పని చేస్తుంటారు సార్? నాది కొరియర్ ఫీల్డ్. సో ఇక మీద హ్యాపీగా మీ పని మీరు చేసుకోగలరు. అవును, ఇంతకు ముందర నొప్పి నేను ఊహించగలను అనమాట. మీరు అలాంటి జాబ్ చేసేటప్పుడు మీకు ఇలాంటి తుంటి నొప్పి ఉన్నప్పుడు మీరు కూర్చున్నా నొప్పే, లేచినా నొప్పే, ఏదైనా ఇంకా అది నిద్రలేసినప్పటి నుంచి ఇదేగానే ఉంటుంది. ఇక మీదట మీ జాబ్ మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఎలాంటి సమస్య ఉండదు. సో మీ కుటుంబాన్ని మీరు హ్యాపీగా పోషించుకోవచ్చు. సో ఖచ్చితంగా ఇలాంటి తుంటి నొప్పి ఉన్న వాళ్ళు సార్ చెప్పినట్టు స్టేజ్ ఫైనల్గా వెళ్ళిపోయినప్పుడు ఎలాంటి డౌట్ లేకుండా, ఎలాంటి భయం లేకుండా హ్యాపీగా వచ్చేసి వివేకానంద సార్ దగ్గర తుంటి మార్పిడి ఆపరేషన్ చేయించుకోవచ్చు అని చెప్తారు మీరు. 100%. వెరీ గుడ్. 1 or 2 days లోనే ఈయన ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాడు అంటే ఖచ్చితంగా మీకున్న అనుభవం. అందుకే మీరు సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ సార్. సో మీకున్న అనుభవం, మీకున్న కాన్ఫిడెన్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయనకి మళ్ళా జాబ్కు పోయేటట్టు మీరు ఆపరేషన్ చేసినట్టే డబ్బులు ఎంతోమంది ఇస్తారు, కలగతాది పెట్టుకుంటారు, అది వేరే విషయం సార్. కానీ మళ్ళా ఉద్యోగానికి వెళ్ళి ఆయన హ్యాపీగా నవ్వుతూ పని చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చినారంటే అది కేవలం మీ చేతి యొక్క నైపుణ్యం, మీ అనుభవం. సో ఇలాంటి డాక్టర్ వివేకానంద గారి దగ్గర మీరు ఆపరేషన్ చేయించుకొని మళ్ళా హ్యాపీగా మీరు అన్నారు చూడండి 100% అనేసి. సో ఆ కాన్ఫిడెన్స్ మీకు వచ్చిందంటే మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. ఇప్పుడు చూడండి మీ మొహానే కనిపిస్తుంది హ్యాపీనెస్. కొన్ని డబ్బులు లక్షలు పెట్టినా కానీ రాదనమాట అది. సో ఖచ్చితంగా సార్ కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్పండి మీరు. సో మీకు కూడా థ్యాంక్స్, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసిన దానికి. ఇదే విధంగా ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉంటే మీరిచ్చిన ధైర్యంతో, సార్ ఇచ్చిన ధైర్యంతో వాళ్ళు వచ్చి ఖచ్చితంగా మళ్ళీ వివేకానంద సార్ దగ్గర ఆపరేషన్ చేయించుకొని వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళ పనుల్లో హ్యాపీగా వాళ్ళు కొనసాగి వాళ్ళ కుటుంబాలు కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. చూస్తుంటే ఈయన వయసు చాలా చిన్నదిగా ఉంటుంది. మీ వయసు ఎంత సార్? 37. సార్ ఇప్పుడు ఈ వయసులో ఇప్పుడు బేసిక్గా 37 అంటే కెరీర్లో పీక్లో ఉండే టైం అది. ఎవరికి కూడా ఏంటంటే ఒక ఉద్యోగంలో పీక్లో ఉంటారు, కుటుంబ బాధ్యతలు కూడా అప్పుడే బాగా పీక్లో ఉంటాయి అన్నమాట. ఈ సమయంలో తుంటి మార్పిడి ఆపరేషన్ అనగానే మీకున్న డౌట్లు మీకు ఉంటాయి. అరే నేను పని చేసుకునేవాడిని, అది ఏదైనా ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటి, మళ్ళీ జీవితాంతం మళ్ళీ నేను ఎందుకు పని రాకుండా పోతానేమో ఒక డౌట్ కూడా ఉంటుంది మీకు. అలా ఉన్నప్పుడు మీకు ధైర్యం రావటానికి గల కారణం ఏంటి? సారు మాకు ఎక్స్ప్లెయిన్ చేసిండు ఎట్లా చేయాలి, ఏంటిది అసలు దీంతో ఏమవుతుంది ప్రాబ్లం, ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటి సొల్యూషన్, పర్మనెంట్ గా కావాల్సిన సొల్యూషన్ ఏందని మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది. సార్ చెప్పిన తర్వాతనే నమ్మకం వచ్చింది. సార్ ఇప్పుడు మీకు నా క్వశ్చన్ ఏంటంటే సార్, మామూలుగా ఒక పెద్ద వయసు వస్తే
ఆపరేషన్ చేయించుకుంటే జీవితం ముక్కల భాగం చూసేసినారులో కొంచెం అటు ఇటు అయినా ఏం కాదులే చూసుకోవచ్చు అనేసి ఒక ధైర్యం ఉంటుంది. ఇప్పుడు నేను ఆయన అడిగినట్టు కెరీర్ పీక్లో ఉన్నప్పుడు ఈ వయసులో చేసుకుంటే ధైర్యంగా ఎలాంటి సమస్యలు ఉండవంటారా మీరు? అంటే తనకున్న కండిషన్ ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఓకే సార్, ఫీమోరల్ హెడ్ అండి. ఓకే. సో దానిలో ఏంటంటే బాల్ అనేది రక్త ప్రసరణ తగ్గిపోయి చనిపోతుంటుంది. ఓకే. సో చనిపోయింది తిరిగి బతికి రాదు. ఓకే. వన్స్ ఇట్ ఈస్ అంటే చనిపోయింది అంటే చనిపోయింది. ఓకే. ఓకే. సో ఇప్పుడు అది అలా వదిలేస్తే పెరుగుతూ ఉంటుందండి. మీరు అన్నట్టు ఇప్పుడు తనది ఇప్పుడు పీక్ కెరియర్ ఏజ్ అంటే ఇప్పుడు ఇప్పటి నుంచి దగ్గర దగ్గర 50 వయసు వరకు 30 నుంచి 50 వయసు వరకు ఆరోగ్యం ఉంటుంది, ఓపిక ఉంటుంది, మాక్సిమం సంపాదించుకునేది లేదంటే సెటిల్ అయ్యేది ఈ వయసులో. అవును సార్, అవును. సో ఈ వయసులో సాధారణంగా ఇప్పుడు చాలా మంది చిన్న వయసు కదా అనే ఆలోచనతోనే వెనకబడతారు, అడుగేస్తారు. రిస్క్ ఎందుకని. అవును. కాకపోతే గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ వయసులో వీళ్ళు కరెక్ట్ గా ఆరోగ్యాన్ని సెట్ చేసుకోకపోతే, అంటే ఏదన్నా కానివ్వండి, ఆర్థోపెడిక్ అని కాదు, సెట్ చేసుకోకపోతే 50 వరకు ఏదైతే పీక్ పీరియడ్ ఉంటుందో వీళ్ళ లైఫ్ కెరియర్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా అడ్డుపడుతుంది. ఓకే. 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 సో ఈ ఆపరేషన్ ఒకవేళ నిజంగా అవసరం ఉంటే, ఓకే, సో ఈ వయసులో చేయించుకుంటే ఏంటంటే వాళ్ళకి మిగతా కాలం అంతా కూడా వాళ్ళ పనుల్లో ఇబ్బంది లేకుండా హ్యాపీగా చేసుకోగలుగుతారు. ఆపరేషన్ కు ముందర చేసుకున్నట్టు చేసుకోగలరా సార్? ఆపరేషన్ తర్వాత ఆపరేషన్ యాజ్ ఇట్ ఈస్ అండి, అంటే ఏం పెద్ద తేడా ఉండదు. సో ఇంచుమించు ఆల్రెడీ తనకు కూడా చెప్పాను, బైక్ నడపాలంటే బైక్ కూడా నడుపుకోవచ్చు. సో ఏం ఇబ్బంది ఉండదు, బరువులు ఎత్తుకోవచ్చు. అదే సార్. సో ఎటువంటి ఇబ్బంది ఉండదు. నా ఎక్స్పీరియన్స్ లో అండి 23-24 వయసు పిల్లలకు కూడా చేయాల్సిన అవసరం వచ్చింది. ఓకే. 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 సో వాళ్ళకి మీరు చెప్పలేరు కదా 60 వచ్చాక చేయించుకోండి అని, చెప్పలేము. అవును. సో 23 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు వాళ్ళు ఇబ్బంది పడితే అంటే వాళ్ళ లైఫ్ ఏమైపోతుంది, మొత్తం పాడైపోతుంది. అవును. సో నిజంగా 23-24 వయసు వాళ్ళకు కూడా అవసరం ఉంది అంటే చేయించుకోవాలి. ఓకే సార్. ఒకవేళ చేయించుకోకపోతే వాళ్ళ లైఫ్ అంతా కూడా స్పాయిల్ అవుతుంది. అవును, అర్థమైంది సార్. సో వాళ్ళ కెరియర్ ఆగిపోతుంది, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి చాలా. అవును. సో ఫైనాన్షియల్ గా దెబ్బతింటారు, సో అన్ని విధాలుగా దెబ్బతింటారు. అదే సార్. సో మేము 23-24 వయసు వాళ్ళకు కూడా చేయాల్సిన అవసరం ఉన్న వాళ్ళకి చేసాము. వాళ్ళ రిజల్ట్స్ కూడా ఎక్సలెంట్ కూడా. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు 36 సంవత్సరాల వయసు, సారు 22-23 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకు కూడా అవసరం అనిపించినప్పుడు కంపల్సరీ చేసుకోవాలా, లేకపోతే ఆ తర్వాత ఉన్నటువంటి జీవితం దుర్లభం అయ్యే అవకాశం ఉందని చెప్తున్నాడు. సో వయసుతో నిమిత్తం లేకుండా ఈ తుంటి మార్పిడి ఆపరేషన్ అన్నది కాన్ఫిడెంట్గా చేయించుకోవచ్చు, కానీ నిపుణుల చేతుల్లో మాత్రమే. ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర కాకుండా మీరు కలిసి ఆ డాక్టర్కు ఉన్న క్రెడిబిలిటీ ఏంటో తెలుసుకొని, ఆయన ఇంతకు ముందర చేసిన ఆపరేషన్స్ గురించి కూడా అర్థం చేసుకొని, అవసరమైతే డాక్టర్ గారిని ఇంతకు ముందర ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారు సార్, ఒకసారి వాళ్ళతో మాట్లాడి కూడా మేము తెలుసుకుంటామని కూడా అడిగి, ఒక్కసారి మీకు భరోసా కుదిరిన తర్వాత కాన్ఫిడెంట్గా మీరు ఆపరేషన్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి డాక్టర్ వివేకానంద భీమశెట్టి గారు చెప్తూ ఉన్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.